అదే బాగా డబ్బు ఉన్న వాళ్ళు హ్యాండ్సమ్ గా ఉన్న వాళ్ళు వచ్చి ఎక్కడ పెట్టినా పర్లేదు, అదే ఎక్కడ పట్టుకున్నా పర్లేదు. ఈయన దగ్గరకు వస్తే మాత్రం దూరంగా ఉండు. ఆడికి ఏమైనా జబ్బులు ఉన్నాయా? దగ్గరకు వస్తే ఏమైంది? దగ్గరకు వస్తే ఏం ముట్టుకోలేదే, మీద అడిపోలేదే. దగ్గరకు వచ్చి అక్క చెల్లి ఆయన ఏదో పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ చేయడం అంటే స్టేజ్ మీద ఇలా నుంచి జనగణమన పాడినట్టు ఇలా నుంచి పర్ఫార్మెన్స్ చేస్తారా? పర్ఫార్మెన్స్ అంటే ఏంది? భావాలు చూపించాలి, పర్ఫార్మెన్స్ మొత్తం చూపించాలి. అంతేగాని ఇలా నుంచి నీకు ఎక్కడి వరకు లిమిట్ ఇచ్చారు అక్కడ వరకు అది చెప్పాలి. ఇదిగో ఆ స్పేర్ లో అక్కడే చేయాలి, నువ్వేం చేసినా స్టాండప్ కామెడీ చేయాలి అని చెప్తే అదే చేతుడేమో. పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు జబర్దస్త్ లో పర్ఫార్మెన్స్ చేస్తారు. సో ఆయన ఇప్పుడు పర్ఫార్మెన్స్, అతను ఊరు నుంచి వచ్చాడు, పల్లెటూరు నుంచి వచ్చాడు, అయినా కూడా ఈ రేంజ్ వరకు వచ్చాడు అంటే చిన్న విషయం కాదు. మీరు కూడా ఇందాక ఆయన చాలా తప్పుగా మాట్లాడారు, నాకు చాలా బాధ అనిపించింది. ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. సార్ ఒక క్వశ్చన్ సార్, ఏంటంటే కర్నూలు భాషలో సగం తెలంగాణలో కూడా పిత్తు అని అంటే పిత్తుకొని పోయేది, అది భయం. వాళ్ళు వేరేలాగా అనుకున్నారు, గ్యాస్ అనుకున్నారు. దీనిపైన మీరు మాట్లాడారు అంటే కనీసం భాష కూడా తెలియదు వాళ్ళకి. భాష కూడా తెలియకుండా కనీసం దాని అంటే ఏంది అని అడగాలి కదా. తెలియకపోయింది అనుకో, ఆ మాటకు అర్థం ఏంది, అదేం పోలిక అని అడగాలి. అడిగితే ఆయన అక్కడే చెప్పేవాడు. కర్నూలు భాషను కూడా కొన్ని లాంగ్వేజెస్ లో కొన్ని రకాల మాటలు ఉంటాయి. సో అది మనం అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మీరున్నారు. ఇంకొక కుర్రోడు వచ్చాడు, గుంట అన్నాడు. గుంట అన్న మాట హైదరాబాద్ లో గుంట అంటే గజాలకు సంబంధించి వస్తుంది. మరి ఆంధ్ర సైడ్ పోతే గుంట గింట అంటే ఏముండదు, ల్యాండ్స్ కంటే గజాలు అంటారు, ఎకరాలు అరెకరం గజాలు అంటారు. గుంట అంటే ఏంటో కూడా తెలియదు ఆంధ్ర సైడ్ పోతే. గుంట అంటే అమ్మాయి, చెప్పాలంటే అమ్మాయి, గుంట అంటే అమ్మాయి. ఒక ఎకరంలో ఎన్ని గుంటలు ఉంటాయి? రన్నింగ్ రాజా గారి గుంట అవుతుంది మొత్తానికి. తెలంగాణలో గుంట అంటారు. ఆయనని చెప్పుతోటి కొడతా అనడం మీకు ఎట్లా అనిపించింది? అసలు నిజంగా చెప్పుతో కొడతా అంటే మీద దగ్గరకు వస్తేనే ఇది అయిపోయింది. తర్వాత చాలా మంది కండిషన్ వచ్చినప్పుడు ఈవిడ మీదకి వెళ్ళి హ్యాండ్సమ్ గా స్మార్ట్ గా ఉన్నాడు కదా, 6 ప్యాక్ బాడీ వేసుకుని ఫుల్ వైట్ ఉన్నాడు కదా, మీద అడిపోయింది అవసరం. అయితే ఇది కొంచెం పాప ఊరు నుంచి వచ్చాడు కదా, పల్లెటూరు నుంచి అమాయకంగా కొంచెం నార్మల్ గా ఉన్నాడు కదా, అందుకని దూరంగా ఉంటుంది. జబ్బులు ఉన్నాయా నాకు తెలియగడుతున్నాను. నేను సేపా అమ్మ స్టేజ్ మీద పెట్టి ఏమైనా చేస్తున్నాడు అన్నాడు, లేకపోతే నిన్ను ఏమైనా స్టేజ్ మీద పెట్టి ఏమైనా చేస్తాడానికి ముందుకు వచ్చాడా, లేకపోతే ఏమన్నా గొడ్డలో తీసుకుని ముందు నిలబడ్డా? చాలా దారుణంగా, చాలా వరస్ట్ గా ఉన్నాయి. బిగ్ బాస్ లాస్ట్ అగ్ని పరీక్ష ఒక పర్వాలేదు అనిపించింది, కానీ ఇప్పుడు అగ్ని పరీక్ష మాత్రం ఇలా నలుగురు కూడా చాలా ఓవర్ అంటే చాలా ఓవరాక్షన్ చేస్తున్నారేమో అనిపించినట్టు అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇదే కనుక కంటిన్యూ అయితే బిగ్ బాస్ అనేది ఎవడు చూడడం డెఫినెట్ చెప్తున్నా. నాగార్జున గారు మీరు వీళ్ళ నలుగురు పెట్టి మీరు వీళ్ళకి ఏ రైట్స్ ఇచ్చారో తెలియదు, కానీ ఎంత ఎంకరేజ్మెంట్ చేశారో తెలియదు, కానీ ఈ రోజు వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు అని జనాలు అనుకుంటారు, జనాలు తిట్టుకున్నారు. ప్రతి కంటెస్టెంట్ కూడా బయటకు వచ్చి తిట్టుకుంటున్నాడు, అరుస్తున్నాడు వీళ్ళ మీద. సో ఇది కంటిన్యూ చేస్తే మాత్రం బిగ్ బాస్ అనేది ఎవడో చూడడం, ఇది తగ్గించుకొని వాళ్ళు ఉన్న టాలెంట్ ని వాళ్ళ పర్ఫార్మెన్స్ బయట తీయగలిగితే ఏమైనా పని అవుతుంది. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళ ఏం టాలెంట్ ఉన్నది టాస్క్ రూపంలో మీరు వాళ్ళకి ఏదైనా ఇవ్వగలిగితే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మీరు టాస్క్ ఇవ్వకనే అది బాధాకరమైన విషయం. ఏదైతే మీరు వాళ్ళు ఏ కోణంలో మీరు చేయాలనుకుంటున్నారో నవరసాల్లో ఏదో ఒకటి ఇవ్వండి. ఎవరైనా భయంకరంగా ఏడ్స్ చచ్చిపో, లేదురా మీ అమ్మ చచ్చిపోయింది నువ్వు ఏడ్సు, లేదంటే నువ్వు ఏదైనా బస్ ఎక్కిపోతావు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేదు ఒక విలన్ గా నువ్వు విలనిజం ఏం చూపిస్తావు, లేదా హాస్యం చూపిస్తావు, లేదంటే అంటే ఇక్కడ నీలో ఉన్నటువంటి వేరియేషన్స్ ఆ నవరసాలు నువ్వు ఏది స్పెషల్ గా చేయగలవు అనేది వాళ్ళకు కూడా అవగాహన అనేది ఉండగలుగుతారు. అంతేగాని ఏది కూడా ఇవ్వకనే నువ్వు కంగ్రాచులేషన్స్ బ్లెస్సింగ్స్ అంటే ఏం చేయాలా? అంటే ఇప్పుడు కండలు అందంగా ఉన్న వాళ్ళనే తీసుకుంటారంటారా? ఖచ్చితంగా గ్లామర్ కంపల్సరీగా ఉండాలి, 6 ప్యాక్ బాడీ ఉండాలి, కొంచెం బ్యూటిఫుల్ లుక్ ఉండాలి. షో అయిపోయిన తర్వాత కూడా పనికొచ్చేటట్టు ఉండాలి. మెయిన్ ముఖ్యంగా షో అయిపోయిన తర్వాత కూడా పనికొచ్చేటట్టు ఉండాలి. టీ షర్ట్లు కూడా తిప్పుతారు, చేస్తారు, వావ్ అంటారు. అంటే ఇంకోటి ఏంటంటే మెయిన్ నాకు ఈ అగ్ని పరీక్షలో ఒక్క కాన్సెప్ట్ అయితే నచ్చింది. అక్షర్ రాజ్ అని చెప్పి మన యూట్యూబరే 3,60,000 మంది సబ్స్క్రైబర్లు ఎంత ఉన్నారు మనోడికి. అంటే ఆఫ్టర్ కెమెరా ఇస్తాడు, ఖచ్చితంగా ఆఫ్టర్ కెమెరా ఖచ్చితంగా ఉంటది. సరే మెయిన్ ఇంకో విషయం ఏంటంటే అక్షర్ రాజ్ అని ఒక యూట్యూబర్ మనవాడే, 3,60,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కుర్రోడు. వీళ్ళు జడ్జిలు నాకు ఫస్ట్ టైం నచ్చింది అబ్బా, వాళ్ళ జడ్జిమెంట్ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే వాడు అన్ఫిట్, ఎందుకు పనికిరావు నువ్వు అని చెప్పి ముఖం మీద తేల్చేశారు చూసారా, అది కరెక్ట్. వాడు ఎందుకు పనికిరానాడు మేము అనుకున్నాం, వీడికి 3,60,000 మంది వచ్చారు సబ్స్క్రైబర్లు, ఎలారా ఫాలోవర్స్ ఎలారా అనుకున్నాం, కానీ వాడు అన్ఫిట్ అని చెప్పి నవదీప్ అన్నాడు. హ్యాట్స్ ఆఫ్ నవదీప్ గారు, ఈ ఒక్క విషయంలో మీకు బాగా వచ్చారు. బయటకు
డైరెక్ట్ చెప్పేశాడు అన్నాడు అంతే. అన్నాడు ఏంటంటే ఏం చేస్తారా భయ్ నువ్వు అన్నాడు. అంటే నేను రోస్ట్ చేస్తాను అన్నాడు. వాడు చేస్తే రోస్ట్ కాదు రోత అనమాట. దానికి రోస్ట్ పేరు పెట్టుకున్నాడు. సరే రోస్ట్ మామే చెయ్యి అంటే తెల్ల ముఖం వేసాడు. లిటర్లీ జస్ట్ పువ్వుని చేసి వదిలేశారండి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ పువ్వాడు. అది అక్షయ్ రాజు వాడి పేరు. 3,60,000 సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అడిగి అన్ఫిట్ అని చెప్పేసి అన్నారు. వాడిని ఫాలో చేస్తున్న 3,60,000 ఇంకెంత అన్ఫిట్ మీరు అర్థం చేసుకోవాలి. పిలిచి నేనైతే ఆ ప్లేస్ లో నేను ఉండుంటే అక్కడే దూకి చచ్చిపోతున్నాను.